నమస్కారం. నేను ఈసీ కార్డ్ ఇచ్చిన లెటర్స్ బాగా గుర్తించుకొని ఈసీ కార్డ్ చదివి సంతకాలు పెట్టి పంపిస్తాడు సార్ ఎస్ఐకి. ఎస్ఐ కలెక్ట్ చేసి దానికి ఆ పేపర్ ఈ పేపర్ కోర్టు సబ్మిట్ చేయాలి. అమ్మాయి ఎస్ఐ కార్డ్ లెటర్ రాసినప్పుడు ఆ అమ్మాయి రాస్తా అంటేనే ఒప్పుకోవాలి, లేకుంటే ఆమె బయట రాపించుకుంటా అంటే ఒప్పుకోవాలి. కానీ బలవంతంగా మీరు రాపించుకొని సంతకాలు పెట్టితే అది పద్ధతి కాదు. అమ్మాయి ఇష్టపూర్తిగా సంతకం పెట్టాలి. ఎప్పుడైనా మీరు రాసిన లెటర్ కూడా ఒకవేళ అమ్మాయి నేను రాపించుకుంటా అంటే ఎక్కడైనా రాపించుకోరా అనాలి. ఒక డిఎస్పి సారే నేను ఇక్కడ లెటర్ రాయా, నేను బయట రాసుకుంటా అంటే రాపించుకొని తీసుకోండు. ఒక అమ్మాయిని 4 గంటలు సతాయించి బాధ పెట్టడం చాలా బాధాకరం విషయం. 8 గంటలు ఆ అమ్మాయి ఏం తింటుంది, ఏం కథ అన్న ఆలోచన ఉండాలి కదా. కేసు పికప్ అయినప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు తిడతారమ్మా అని ఒక్కసారి బెదిరించి పెడితే 100 కాల్ ఎన్ని చేసింది ఈ అమ్మాయి? 100 కాళ్ళు ఎన్ని చేసింది ఆ అమ్మాయి? ఈ సంవత్సరంలో ఎన్ని చేసింది? 7 సంవత్సరాల నుంచి 100 కాల్ చేసినప్పుడు ఆ ఒక్కసారి కాకుండా ఒక్కసారి కానిస్టేబుల్ ఆ అమ్మాయి ఎందుకు కంప్లైంట్ ఇస్తలేదు? డబ్బు లేకనా? ఎందుకు వస్తలేదు? ఎవరన్నా సపోర్ట్ లేదా? ఆ అమ్మాయికి ఎక్కడుంది ఇల్లు? మళ్ళీ ఇల్లు ఇరికిల్లో ఉందా? ఎక్కడుంది ఆ ఇల్లు? ఇరికిల్లో ఉందా? మరి ఆమె పక్కన ఎవరు పాగున్నారు? అమ్మాయి చచ్చిపోయిందట కాదు మీరు పోస్ట్ మార్టం చేసేది. ఎస్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ బాగా ఆలోచించారు. మన గ్రామంలో నిద్ర చాలామంది ఉన్నారు నాలాగా అనుభవించేది. మీరు కేసు టేకప్ చేసి అరే ఇలా ఆ అమ్మాయి ఇల్లు మధ్యలో ఉంది, డబ్బున చంపుతారు నైట్ పూట, ఎవరు వస్తారో ఎవరు రారు, అప్పుడే మనం బెదిరి పెట్టాలి, లేకుంటే కేసు టేకప్ చేసి ఉంచాలి. ఒకవేళ ఆ అమ్మాయికి ఏమైనా అయిందనుకో మనం పై ఆఫీసర్లకు మేము ఏం చెప్పాలి అన్న ఆలోచన రావాలి కదా. మీరు కూడా డ్యూటీలో ఉన్నారు కదా. ఇవాళ నన్ను జైలు పంపిస్తా అంటున్నావు, 100 కాల్ చేస్తే జైలుకి చీటింగ్ కేసు కింద నమోదు చేస్తా అంటారు కదా మీ కానిస్టేబుల్. వాళ్ళు చేసే విధానం, డ్యూటీ చేసే విధానం నచ్చలే. ఎందుకంటే వాళ్ళు చేసే విధానము నవ్వులాటగా పరాక్షంగా ఒక 5-6 బెదిరిస్తుంటుంటే మీరేం చేస్తారు? ఆ 5-6 వదిలేసి నన్ను నోరు కట్టేయడం ఎంతవరకు కరెక్టు? బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. నన్ను తీసుకుపోయి జైల్లో పెడతావా? పెట్టు, పక్కా కూర్చుంటే చిప్పకూడదు దీన్ని. ఎందుకంటే నేను ఏ తప్పు చేయకున్నా నేను జడ్జి దగ్గర డిఫరెంట్గా చెప్తా. ఆ రోజుల్లో కూడా జడ్జి గారు నన్ను అడిగితే పలానా కేసు పలానా సార్ ఇది అంటే సార్ చాలా అట్టయిపోయాడు. నాతోటి భగవద్గీత మీద ప్రమాణం చేసింది. ఇవాళ అదే జడ్జి అదే పోలీస్ యంత్రాంగమే నన్ను కాపాడాలి. ఇవాళ మీ పోలీస్ యంత్రాంగాన్ని నేను తప్పు తీస్తలేను, తప్పు చేసే వాళ్ళని అంటున్నా. బాగా గుర్తించుకోరి. తప్పు ఎందుకు చేస్తారు? పైసల కకృతి పడి డ్యూటీలు పక్క పెడతారు. 100 కాల్ వచ్చినప్పుడు ఎస్ఐకి కంపల్సరీ చెప్పాలి, పలానా కాల్ పలానా అమ్మాయి వేసింది సార్, కారణం గీడ ఉంది సమస్య, మరి ఆ అమ్మాయికి ఏం చెప్దాం, సెట్ చేద్దామా అనే ఆలోచన రావాలి కదా. ప్రతి ఒక్క ఆలోచన కూడా మీకు పక్కదారి పట్టితే ఇవాళ ఒక అమ్మాయిని పిచ్చిది మెంటల్ అని ముందుంచి వెనుక దాకా ఇలా ఉంటుంది. ఆ అమ్మాయి మీ అంత 40 ఏళ్ళ ఆ అమ్మాయికి ఎప్పుడు న్యాయం చేస్తారు చెప్పుర్రి? అంటే మీ స్టేషన్ల పండి మీరు నెరుగుతుంటాం, మేము కంప్లైంట్ ఇస్తుంటాం, మా ఇంటికి ఎవరు రారు, మా ఇంటికి అన్నలు రారు, తమ్ముడు రాడు, అయ్య రాడు, ఎవరు రాడు. ఇలా నేను ఒంటరిగా ఉన్నా అంటే మీరున్నారని భరోసాతో ఉన్నా. 100 కాళ్ళు ఉన్నాయి నాకు, నేను ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఉన్నా. ఒక అమ్మాయికి హాస్పిటల్ కూడా నాకు ఆరోగ్యం బాగాలేకుండా కాల్స్ హాస్పిటల్ది పెడతారు. నాకు ఇంటి పక్కనతో సంబంధం లేదు, ఇంటి ముందట సంబంధం లేదు, ఈ పక్కనతో నాకు అవసరం లేదు. అసలు అందరుండి నన్ను ఎప్పుడయ్యా మీ స్టేషన్లల్లో మీ కులంలల్లో పంచాయతీ చేసిర్రా, లేకుంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ కేసు ఫిట్ చేసి జైలు పంపించిర్రా? వాడిని ఎక్కడ ఒత్తిడి చేసి నిజాన్ని బయటికి ఎప్పుడు బయటికి తీసిర్రు? ఒక్క ఏసీపీ కాదు, వరంగల్ జిల్లా నుంచి నేను పేపర్ ఇస్తే సార్ నాకు చదివి మళ్ళీ నాకు ధైర్యం చెప్పి మళ్ళీ మన జనగం డిఎస్పీ కప్పయిన రోజులు కూడా ఉన్నాయి. నా అన్నదమ్ములు ఎక్కడ తెలియదు, ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్ కంప్లైంట్ ఇచ్చినాయి. మన సీఎం దృష్టిలో కూడా తెలంగాణ ప్రభుత్వంలో కూడా నేను ఇచ్చిన, ప్రతి ఒక్క ప్రభుత్వంలో కూడా. ఒక అమ్మాయిని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీ పైసలు కకృతి పడి ఒక అమ్మాయిని కేసు అలా పక్కకు పడేసి ఒక బాధ, ఒక అమ్మాయి గెలిస్తే ఒకటి మీ సపోజ్ మీ చెల్లె మీ అక్క ఉంటారు, మీ అక్కను ఆరోగ్యం బాగాలేకుండా మీ ఇంటికాడ పెట్టి మీరు జాబులు చేస్తారు. మీ అక్కని ఏడిపిస్తే మీ చెల్లెని ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. వాళ్ళని కొట్టొద్దు, వాళ్ళని చంపొద్దు. నా నిర్ణయంలో చెప్తున్నా. ఇప్పుడు ఒక్కవేళ మళ్ళీ ఏమైనా సంఘటన జరిగితే మేము డిఫరెంట్గా ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తామని మీ స్టేషన్ నాకు భరోసా ఇవ్వాలి.
ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఒక అమ్మాయి మాట్లాడే విధానంలో తెలుగు రాక హిందీ రాక ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నవ్వుతున్నావా? నవ్వడం ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు హెచ్చరిస్తున్నావు? మీ మాటలలో చాలా బాధగా అనిపిస్తుంది. అంటే మీ స్టేషన్లో మల్లెపూలు ఉంటాయి, మీ స్టేషన్లో పూల్ బాటిల్ ఉంటాయి, మీ స్టేషన్లో థమ్స్అప్లు ఉంటాయి. అంటే ఒక్క అమ్మాయి కనబడితే మీకు మల్లెపూల్లాగా కనబడతారా? ఒంటరి మహిళలు ఉంటే గతంలో అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. 4 గంటలు కూర్చోబెట్టి ఆ అమ్మాయిని ఒర్రిచ్చి ఆ అమ్మాయి ఏం చెప్తుంది ఏమింట నా తల నిండా బలగాళ్ళు జాబులు చేసేటోళ్ళే. ఐఏఎస్ ఆఫీసర్, పోలీస్ అధికారులు, కానిస్టేబుల్, ఎస్ఐ. ప్రతి ఒక్క కుటుంబంలో వెళ్ళొచ్చిన అమ్మాయి ఇవాళ పేద కుటుంబంలో ఉన్నా అంటే దాంట్లో అర్థం ఎందుకు ఉన్నది అన్న అర్థం ఉండాలి కదా. నేను చదువుకుంటే నేను డిఫరెంట్గా పోలీస్ డ్యూటీ చేద్దును, లాయర్ అన్న చేద్దును, లాస్ట్కు అనాథ పిల్లలన్నా చదువుకును. అలాంటి నా మధ్యలో లేవు. దేనికి ఆశపడకుండా బతుకుతున్నా కదా. ఇవాళ ఆ అమ్మాయి ట్యూషన్ కాడికి వచ్చిన తర్వాత ఈ కులం ఎవరండి? కులము వచ్చి తప్పుడు సాక్ష్యం ఎవరు చెప్తారు? ఎందుకు చెప్పాలి? మీ కులంలో ఏమైనా తప్పు చేసినానా? వాళ్ళ తల దింపినన్నా, లేకుంటే తలకాయ ఎత్తుకోలేకుండా వేసినన్నా? ఏం పాపం చేసినా? ఆడపిల్ల పుట్టడం పాపమా? ఒక పేపర్ నువ్వు కరెక్ట్ కంప్లైంట్ తీసుకోనప్పుడు నువ్వు ఆ పోస్టుకు ఆ వృత్తికి నిజమైన న్యాయం జరుగుతుందా? నువ్వు ఒక సంస్కారంగా పుట్టిన వ్యక్తులైతే అమ్మ నాన్న అక్క చెల్లె అనే బంధానికి ఆ డ్యూటీ మీదకి ఎక్కినప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇస్తలేదా అమ్మాయి? ఆమె పరిస్థితి ఏంది? ఎక్కడ జరుగుతుంది తప్పు? ఆ అమ్మాయి తప్పు చెప్తుందా? ఆ అమ్మాయి తప్పు చేస్తే సరి చేయండిరా అయ్యా. ఆ అమ్మాయి తప్పు చేస్తే సరి చేయరి. ఆ అమ్మాయి ఎక్కడ నలిగిపోతుంది? ఆ అమ్మాయిని ఎందుకు అంటుర్రు? ఆ అమ్మాయి ఎవరిని ఉంచుకుందో? ఎక్కడ పోయింది? ఎన్ని గంటలు తిరిగి వస్తుంది? మీకు కూడా దృష్టికి రావాలి కదా సార్. ఎందుకంటే నా చిన్నతనంలో డిఎస్పి ఎస్ఏలు హాస్పిటల్కి వస్తే చాయ్ ఇస్తే మమ్మీతో ఎస్ఏలు అనేది బుజ్జితో పంపించక అమ్మ చెల్లె ఎవరన్నా కళ్ళల్లో కనబడితే ఎవరైనా ఏమైనా చేస్తారు, వద్దు పంపించక అన్నారు. డిఎస్పి సార్ కూడా నేను చాయ్ తీసుకొస్తే తమ్మిని పిలిచి అమ్మని పిలిచి అందరూ గుణాలు ఒక్క తీరుండయి పంపకుర్రి అని చెప్పిండు. అలాంటి మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఎస్పీ సుధీర్ రెడ్డి బాబు, సాలమిశ్ర మేడం, గంగారెడ్డి సార్ ఎస్ఐ చేసిపోయింది మన నెల్లూట్లల్లో. ఆనే ఒక్కొక్కరిని పైసా ఉన్నోళ్ళను, డబ్బు ఉన్నోళ్ళను, తల్లిదండ్రులకు గంజి పోయిన వాళ్ళను, అక్క చెల్లెలను నేర్పించిన సెట్ చేసిపోయాడు. అలాంటి సార్ కర్తవ్యంగా డ్యూటీ చేసిండు. కొందరు ఎస్ఐలు డ్యూటీలు కన్ఫామ్గా చేస్తారు. ఒక్క అమ్మాయితో 2 నిమిషాలు, 1 నిమిషం మాట్లాడి బంద్ చేసేట్లయితే వీళ్ళని చెల్లుటు కొట్టాల్సిందే మనం. ఎందుకంటే ఓపిక ఉండాలి. నాకు చాలా మైండ్లో ఎన్ని బాధలు ఉన్నా కూడా పక్క పడేసి నా కోళ్ళతో నేను హ్యాపీగా ఉంటున్నా. నా దగ్గర 1 రూపాయి లేదు. ఎందుకంటే నా కుటుంబం పేద కుటుంబం. వాళ్ళు రెక్కలు చేసుకుంటే బతుకొట్టోళ్ళు, వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారు. మా అమ్మ నాన్నలు సంపాదించిన ఆస్తి ఏం లేదు, వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతారు. అలాంటి కుటుంబంలో నేను నా అన్నదమ్ములను బాధ పెట్టడం కూడా నాది తప్పు, నా భారంగా అనిపిస్తుంది. కానీ ఒకటి నా అన్న నా తమ్ముళ్ళు ఎప్పుడు తల ఎత్తుకోవాలి కానీ తల దింపుకోవద్దు నా ఉద్దేశం. నా తాతగారి పరువు కూడా నేను తీయొద్దు. ఎందుకంటే మా తండ్రి మంచోడో చెడ్డోడో రౌడేయో లంగనో వాడు చేసిన పాపాలు వాడే పక్కకు పెట్టి వాడిని 25 సంవత్సరాలు నేను పక్కకు పెట్టిను మా నాన్నను. ఇవాళ మా నాన్న చాతను కాని టైంలలో ఆరోగ్యం బాగాలేకుంటే మా తమ్ముడు మా అన్నయ్య వచ్చి నన్ను బదిలాడితే మా నాన్నతో మాట్లాడుతున్నా. నా పిల్లల కోసమన్నా తాతయ్య ఉండని చెల్లెని కాలు మొక్కుతా, దండం పెడతా. అమ్మ అయితే పోయింది, ఒక్కసారైనా క్షమించక్క. కోర్టులో జడ్జి గారు ఎంత క్షమాభిక్ష పెడతారో నువ్వు అలాంటి దాన్ని బదిలాడితేనే మా నాన్న మందలిస్తే మా నాన్న ఆ స్థితిలో ఉన్నాడు. ఆయన కాలు ఇరిగి ఆయన కష్టం చేసుకొని బతుకుతాడు. మా నాన్న ఇప్పుడు 6-8 సంవత్సరాల నుంచి నా తెరువు రాడు మా నాన్న. ఎందుకంటే నేను వరంగల్లో కేసు వేసిన, జాగోడు వచ్చి నన్ను బెదిరిస్తే నన్ను ఇట్లా చంపుతా అని పోయి కేసు పెడితే జాగోడు 1 నెల రోజులు తిప్పించారు మన డిఎస్పి సార్. ఇవాళ నా తెరువు రారు. ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచించండి. ఒంటరి మహిళకు రేషన్ కార్డు బియ్యం లేదు, ఒంటరి మహిళకు పింఛన్ లేదు, ప్రతి ఒక్కటి మీ గవర్నమెంట్ సొమ్ము తింటలేరు. కరోనా మూమెంట్లో 3 సూదులు కూడా వేయించుకోలే నేను, తెలుసా. ప్రతి ఒక్కటి మా అన్నయ్య మా తమ్ముడు వచ్చినా కూడా నా దగ్గర రాకపోయేది. ఎందుకంటే మా చెల్లెకి ఏదన్నా అంటితే సూదులకు పోదు అని ఎంతో జాగ్రత్తగా కాపాడారు. కానీ ఒక్కటి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు టైంకి రారు కదా. నా అన్నదమ్ములు, నా అయ్య రాడు కదా. నా అన్నదమ్ములు నా అయ్య ఎప్పటికి ఉండరు కదా. ఇలా మీ డిపార్ట్మెంట్ ఉంటుంది, మీ పోలీస్ డిపార్ట్మెంట్. ఒక 100 కాల్ చేస్తే ఉరుకొస్తారు.
ఆ ధైర్యంతో బతుకుతున్నా. ఈ రోజు నుంచి ఇవరి దాకా ఎందుకునంటే చాలా బాధాకరం విషయం. ఎవ్వరు ఈ సమాజంలో ఎప్పుడు మేలుకొస్తుంది. మీ అసొంటి రిపోర్టర్లు, మీ అసొంటోళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండడం వలన మంచితనం ఆలోచించడం. నిమిషం కూడా మాట్లాడనియ్యరు. బయటికెళ్ళు ఒక నిమిషం మాట్లాడితే వస్తుందా? ఒక తల్లిని బిడ్డ, తండ్రి లేనట్టే నేడా మీకోసం ఒకటి వెయిట్ చేస్తుంటే ఆ అమ్మాయిలను బాధ పెట్టడం కాదు. నా ఇష్టపూర్తిగా రాస్తే తీసుకోవాలి పేపర్. ఆడ కూర్చోబెట్టి ఒత్తిడి వేయొద్దు. మీ ముగ్గురు నలుగురు బాగా నేను ఈ విషయంలో నేను పక్కా బయటకు కూడా పోయి నేను పోరాటం చేస్తా. జడ్జి దగ్గర కూడా నేను అడుగుతా. జడ్జి దగ్గర పేపర్ ఇస్తే ఆ పేపర్స్ మళ్ళీ జిరాక్స్ నాకు ఇచ్చి ఒరిజినల్ తీసుకొని పలానా టైంకు జడ్జి గారు అటెండర్తో పిలిపించిండు. అలాంటి రోజులు కూడా ఉన్నాయి నా దగ్గర. కదా బయట కనబడకుండా బయట కూర్చోబెట్టేది సార్లు, లాయర్లు అయినా. ఒక నీతి నిజాయితీ గల అమ్మాయి ఏ విధంగా ఉంటుందో తెలుసా? బయట తీసిన అనుకో తోకలు తీయడం కాదు. ఆ అమ్మాయి మీలో నేర్పిస్తారు. ఎందుకు? మీ కానిస్టేబుల్ని, మీ ఎస్ఏలను, ప్రతి ఒక్కరిని నేర్పి అధికారులను ఆడ నలిపేది నేను తెలుసా? అయ్యో వాళ్ళ భార్య పిల్లలు ఏడాగమవుతారో, వాళ్ళు ఏం చేసుకుంటారో అన్న బాధ నాకు ఎక్కువ ఫీలింగ్స్. కొంచెమన్నా ఆలోచించిరా? ఆ అమ్మాయి పోయింది ఆ కుర్మంతో డిఎన్ టెస్ట్ పంపిరి. పిచ్చిది మెంటదని 20 ఇండ్లు అంటారు కదా. ఏ సమాజంలో మీరు డిఎన్ టెస్టు పిచ్చిదని ఎర్రగడ్డ ఇచ్చి సర్టిఫికేట్ తెచ్చి ఆడ పెట్టుర్రి. ఒక మంచి అమ్మాయిని నెల రోజుల్లో బట్టలు కుట్టే అమ్మాయి, 8,000 సంపాదించే అమ్మాయి ఇలా ఏడ్చి కళ్ళు నాడడం, వాళ్ళు కొట్టిన కడప సంచికి దెబ్బ తగిలితే మైల్ అవుడు, యూరిన్ పాస్ అవుడు. ఒక అమ్మాయి ఎంత టార్చర్ అనిపించింది తెలుసా? కొంచెమన్నా ఆలోచించారా? మానవత్వం లేదా మీకు? ఎందుకు ఏడిపోతుంది సార్? ఎందుకంటే రోడ్డు మీద ఫుల్ యాక్సిడెంట్ అవుతుంటాయి. చచ్చిన శవాలను 1000 మందిని ఎత్తారు. 1000 మీద ఓడో అవ్వయ్య కడుపులు పుట్టినోడే డ్యూటీ నిజమైన కళ్ళ నుంచి నీళ్ళు తిరుగుతాయి. వాళ్ళు కరెక్ట్ డ్యూటీ చేస్తారు ఫీరంతో. కానీ ఇవాళ డ్యూటీలు కరెక్ట్ కానే కదా. ఇవాళ మీకు ఎన్ని కాల్ చేసిన 100 కాల్ మీ కంట్రోల్ రూమ్లో వస్తుంది. కంట్రోల్ రూమ్ ఎట్లా ఏ విధంగా వస్తుందంటే జడ్జి దగ్గర నేను కాఫీ పెట్టిన, మీరు కేసు బుక్ చేసినా కూడా నేను జడ్జి దగ్గర కాఫీ పెట్టి ఎప్పుడు నేను ఎప్పుడు చచ్చిపోతాను అంటే చచ్చిపోయిన తర్వాత ఏ విధంగా రాస్తారు సార్? మెంటల్ అని రాస్తారా? డిప్రెషన్లో అయ్యిందని రాస్తారా? మీ డ్యూటీకి న్యాయం జరిగిందా? మీరు ఎస్ఐ మీ కానిస్టేబులే ఈ విధంగా పరాక్షమాడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎంతవరకు న్యాయం? నా ముందటే ఇట్లా చెయ్యి ఊపుతుండు. ఇంత చాలా బాధ అనిపించింది అనుకున్నావు వాళ్ళ డ్యూటీలు చూస్తే. ప్రతి ఒక్కరు సార్ ప్రతి ఒక్కరు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి. ఒక అమ్మాయిని మాటలు అనడం కాదు. ఆ అమ్మాయి మనం ఎందుకు అనాలిరా? తల్లేని పిల్లలం. ఆ పిల్ల తెరువద్దురా. ఆ పిల్లను ఎందుకన్నది? మనకు ఏమైనా వస్తుందా? ఆ అమ్మాయిని ఎందుకన్నా అలా అన్న ఆలోచన రావాలి. ఆ అమ్మాయి మీరు చేసిన తప్పు 7 సంవత్సరాల నుంచి జాకేస్ ఆడ వడంగి 7 సంవత్సరాల నుంచి ఇలాంటి ఘటనల్లో ఎగుతున్నా తెలుసా? రమ్మన్నప్పుడు బొమ్మ కాదు, నాది ఆటో వస్తూ కాదు. రమ్మన్నప్పుడు బొమ్మన్నప్పుడు ఒకటి డోర్ కొట్టడం ఆడు ఉండాలి. వాడు నన్ను కావాలంటే వాడు ఆడు ఉండాలి. దేనికో రమ్మంటాడు వాడు? ఎందుకు రమ్మంటాడు? వాని భార్య పిల్లలు ఉంటారు. వాడు పెళ్లి కానోడు ఉంటే నేను కావాలన్నా వానికి? మేము కొట్టలేక మనకి వెనుక దిక్కు ఎవరు లేకనే కదా మీరు ఆ మాట మాట్లాడేది. ఇలా ఆడది గలీజ్ మాటలు మాట్లాడుతుంది. ఒక అమ్మాయిని నలుగురు కలిసి కొడితే ఇంకోసారి నలుగురు కలిసి కొడితే నా ఇంటి ఒక్కటి ఉందని నలుగురు వచ్చి కొట్టదని కురుకొస్తే వదిలేయాలి. అందరినీ వదిలేయాలి. వాడు గడ్డ పడబట్టుకొస్తాడు, పాడబట్టుకొని వస్తే వాడిని వదిలేయాలి. కదే అంటే భయపడుకుంటా బతకాలా? ఇవాళకి కట్టు కావాలి. ఇంకొకసారి నా తెరువు రావాలంటే భయపడాలి. ఇంకా ఇవాళ నేను ఈడ నలిపోతున్నాను. ఇంకెన్ని గ్రామంలో, ఇంకా పల్లెటూరు గ్రామంలో ఇంకెన్ని జరుగుతున్నాయో ఘటనలు. ఇంకా రోడ్డు మీద ఫుట్పాత్ మీద పంటుర్రు కదా బుచ్చపోళ్ళు అడుక్కొని కళ్ళు మూసుకొని పంటుర్రు వాళ్ళు నీతి నిజాతిగా. ఆల్ సేఫ్టీ సార్. వాళ్ళకు సెల్యూట్ కొట్టాల్సిందే నేను. ఎందుకంటే మంచితనం మానవత్వం ఉన్నది దీన్ని బతుకుతారు. నేను అలా ఏం తప్పు చేసిన? ఎవరి ఇళ్ళలో పోయి ఆగం చేసి వచ్చినా నాకు చెప్పాలి మీరు. నాకు ఏ మహిళా పోలీస్ స్టేషన్ చెప్తుందో, మీ ఏఎస్పీ సార్ చెప్తాడో, కలెక్టర్ చెప్తారో ఆ అమ్మాయి విషయంలో ఏం జరిగిందని ఇంట్రాగేషన్ చేయండి సార్. నేను తప్పు చేసిన కదా మీ దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంట్రాగేషన్ చేయండి మీ పై ఆఫీసర్లో. నేను తప్పు చేస్తే జైల్లో కూర్చుంటా పక్కా.
ఒక నీతి నిజాయితీగా అన్న అమ్మాయి ఏ విధంగా ఉంటుందో చాలా డిఫరెంట్ సార్. నేను చూసి వస్తా సార్, ఒక జడ్జి గారు నాకు ఒట్టు పెట్టించారు, ప్రతి ఒక్కరు ఒట్టు పెట్టుకోరు. ఈనాడు ఈ రిపోర్టర్ నుంచి ప్రతి ఒక్క విలేకరులు నాతో ఒట్టు పెట్టించుకోరు సావద్దని, ఎదిరించి బతకాలని. అది సార్ నా టాలెంట్. నా అన్నదమ్ముల మీద ఆధారపడకుండా నా సొంతంగా బతకాలి. నేనే వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలి, ఎందుకంటే నాకు పెళ్లి కాలే కాబట్టి నా దగ్గర 10 పైసలు ఉండాలి. నా కష్టం చేసుకొని బతుకుతాను, గవర్నమెంట్ సొమ్ము తినకుండా.